అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ మూసివేత దిశగా ప్రయాణిస్తోంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఫౌండర్ నాథన్ అండర్సన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మూసివేతపై లేఖ విడుదల చేశారు ఫౌండర్ అండర్సన్. ఎలాంటి భయాలు, వ్యక్తిగత విషయాలు, అనారోగ్య కారణాలు లేవని ప్రకటించారు. దేశంలో సంచలనం సృష్టించింది హిండెన్బర్గ్ నివేదిక. అదానీ గ్రూప్స్ వ్యాపారాలపై సంచలనాత్మక ఆరోపణ చేసింది. దేశ రాజకీయాల్లో వివాదాస్పదమైనటువంటి హిండెన్బర్గ్ సర్వేలు రాజకీయ దుమారాన్ని లేపాయి. అప్పట్లో మోదీ అదానీ వ్యాపార బంధంపై కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. హిండెన్బర్గ్ నివేదికలతో భారత రాజకీయాలను కుదిపాయి. ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ సంస్థని మూసివేస్తున్నట్లుగా ఆ సంస్థ చీఫ్ ప్రకటించారు. ఎలాంటి భయాలు కానీ, ఎలాంటి వ్యక్తిగత విషయాలు కానీ, అనారోగ్య కారణాలు లేవని ఆయన ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. ఫౌండర్ అండర్సన్ మూసివేత లేఖ విడుదలపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికే భారత రాజకీయాల్లో హిండెన్బర్గ్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంత కాదు. హిండెన్బర్గ్ నివేదికల ఆధారంగా ముఖ్యంగా అదానీ గ్రూప్ వ్యవహారంలో, దాంతోపాటు ఇంకా మోదీ ప్రభుత్వం సంబంధించి అనేక ఆర్థిక వ్యవహారాల గురించి హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ప్రతిపక్షానికి అస్త్రాలు దొరికినట్లయింది. పార్లమెంట్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున దుమారం లేగింది. ఇక బ్రిటన్ వేదికగా పనిచేసే హిండెన్బర్గ్ సంస్థ నిర్వాకంతో ఒక్కసారిగా భారత రాజకీయాల్లో అలజడి రేగింది. అయితే ప్రస్తుతం దాన్ని మూసివేత దిశగా ఆయన ఫౌండర్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు, ప్రకటించారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఫౌండర్ నాథన్ అండర్సన్ ఈ ప్రకటన చేశారు. మూసివేతపై లేఖ విడుదల చేసిన ఆయన ఎలాంటి వ్యక్తిగత విషయాలు, అనారోగ్య కారణాలు లేవని, అంతకుమించి ఎలాంటి భయాలు లేవని, కేవలం తనంతా తానుగా తన విచక్షణ అధికారంతో మూసివేసినట్టుగా ప్రకటించారు. హిండెన్బర్గ్ మూసివేత వ్యవహారం ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తుంది. ఎందుకు మూసివేస్తున్నామన్న విషయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీగా చెప్పట్లేదు. అదానీ కంపెనీ అవినీతిమయమైన ఆరోపణతో సంచలనం సృష్టించిన స్టార్ సెల్లర్ కంపెనీ హిండెన్బర్గ్ మూసివేస్తున్నారు. ఇక దీని వెనుక ఎలాంటి భయాలు లేవని చెప్తున్నప్పటికీ అసలు ఎందుకు మూసివేస్తున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. 2017లో హిండెన్బర్గ్ను స్థాపించారు అండర్సన్. 2023 సంవత్సరం ప్రారంభంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్కు షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా 2వ స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ ఈ నివేదిక తర్వాత ఒక్కసారిగా తన సంపదను కోల్పోయాడు. అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచడంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడిందంటూ హిండెన్బర్గ్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నిలువున దూసుకుపోతున్న అదానీ షేర్లు అదే బాటలో పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. సెబీ విచారణ పూర్తి చేయాల్సి ఉంది. అదానీ గ్రూప్పై ఆరోపణలపై సంచలనం సృష్టించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ వరుసగా 2 సార్లు అదానీ కంపెనీల అవినీతి బయటపెట్టిందని వార్తలున్నాయి. స్టాక్స్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ మోసాలు చేశారని, దానివల్ల $1 బిలియన్ నష్టం వాటిల్లిందంటూ అదానీపై నేరారోపణ చేసింది. అదానీ వెనుక బలమైన శక్తులున్నాయని, వారే అతన్ని కాపాడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది. ఒక్కసారిగా అదానీ కంపెనీల మూలాలన్నీ కదిలాయి. అతనికి వేల కోట్ల నష్టం వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి అదానీ లంచాలు ఇచ్చారంటూ హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది. దీని అనుగుణంగా యుఎస్ఏలో కేసు కూడా నమోదైంది. దీంతో హిండెన్బర్గ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అప్పటి వరకు అదొకటి ఉందని చాలామందికి తెలియదు. అదానీ వ్యవహారంతో ఇండియాలోని కాదు చాలా దేశాల్లో హిండెన్బర్గ్ గురించి అందరికీ తెలిసింది. ఇంత సంచలనం సృష్టించిన హిండెన్బర్గ్ ఇప్పుడు ఎందుకు మూసివేతకు గురవుతుందనేది ప్రధాన ప్రశ్న. హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేసినట్లుగా ఆ కంపెనీ ఫౌండర్ అండర్సన్ పేర్కొనడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారుతుంది. మరి ముఖ్యంగా భారత రాజకీయాల్లో హిండెన్బర్గ్ నివేదిక సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు. ఆ సంస్థ నివేదికల ఆధారంగా భారత రాజకీయాలు కుదుపుకు లోనయ్యాయి. మరి ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్కు అలాగే విపక్షాలకు ఇది ప్రధాన అస్త్రంగా మారింది. అదానీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ, అలాగే అదానీ లంచాలు పుచ్చుకున్నారంటూ, విద్యుత్ ప్రాజెక్టుల అంశానికి సంబంధించి ఇప్పటికే అమెరికాలో ఫెడరల్ కోర్టులో కేసు నమోదైన సంగతి తెలిసింది. అలాగే అదానీ షేర్లకు కూడా కుప్పకూలిపోయాయి. షేర్ల వ్యవహారంలో అదానీ అవకతవకలు పాల్పడ్డారంటూ కూడా హిండెన్బర్గ్ ఇచ్చిన తొలి నివేదిక, తర్వాత 2వ నివేదిక ఆధారంగా అదానీపై యుఎస్లో కేసు నమోదవడం, వీటి వెనుక ఏదో శక్తి దాగి ఉందంటూ పరోక్షంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక భారత రాజకీయాల్లో
పెద్ద సంచలనంగా మారింది. పార్లమెంట్లో దీనిపై పెద్ద దుమారమే లేగింది, చర్చ జరిగింది. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిండెన్బర్గ్ సంస్థ పేరు మారిమోగిపోయింది. అలాంటి హిండెన్బర్గ్ సంస్థ ఇప్పుడు ఎందుకు తలుపులు మూసుకుంటోంది? హిండెన్బర్గ్ సంస్థ తన దుకాణాన్ని ఎందుకు మూసుకుంటుంది? ఏం జరిగిందనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తన కార్యకలాపాలను ఆపివేసినట్టుగా ఆ సంస్థ ఫౌండర్ నాథన్ అండర్సన్ చెప్తున్నారు. అయితే ఎందుకు మూసివేస్తున్నాము, దీనిపై ఎలాంటి ఒత్తిడి లేవు, ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన చెప్తున్నప్పటికీ ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందంటూ ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొట్టున్నాయి. అంత ఈజీగా హిండెన్బర్గ్ సంస్థను మూసివేయడం వెనుక ఏదో జరిగిందనే కారణాలు అయితే ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. సో మొత్తం మీద అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ప్రస్తుతం మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు ఆ సంస్థ ఫౌండర్ అండర్సన్. +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university.